అది పాండురంగాపురం అనే గ్రామం. ఆ ఊరిలో రమణ అనే ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి ఉండేవాడు. అతను మంచి చిక్కటి పాలతో నీళ్లు పొయ్యకుండా అద్భుతమైన ఛాయ్ చేసి అమ్మేవాడు. ఆ ఊరిలో వాళ్లంతా రమణ ఛాయ్ ఎంతో ఇష్టంగా తాగేవారు. రమణ భార్య అరుణ, కూతురు శ్రావణి. రమణకి తన భార్య, కూతురు తప్ప ఎవ్వరూ లేరు. అమ్మా, పూలమ్మా పూలు, సన్నని తెల్లని మల్లెపూలు, చుట్టుకుంటే బంగారం, పెట్టుకుంటే సింగారం, తీసుకోండమ్మా తీసుకోండి. రమణ భార్య అరుణ ఊరిలో తిరుగుతూ పూలు అమ్మేది. ఒకరోజు శ్రావణి నాన్నతో ఇలా అడుగుతుంది. నాన్న, మన చుట్టుపక్కల హాస్పిటల్స్ లేవు కదా నాన్న, అందుకే పెద్దయ్య పాము కాటికే చనిపోయాడు. పాపం రంగయ్య తాత జ్వరంతో చనిపోయాడు. అవునమ్మా, నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ ఎక్కడా సరైన ఆసుపత్రులు లేవు తల్లి. అవును తల్లి, ఈ చుట్టుపక్కలో ఎక్కడ సరైన ఆసుపత్రి లేవమ్మా. వైద్యం సరిగ్గా అందక చాలామంది అవస్థపడుతున్నారు. అందుకే అమ్మా, నేను పెద్దయ్యాక పెద్ద డాక్టర్ని అవుతాను. అందరికీ మన ఊళ్ళో వైద్యం చేస్తాను. మన ఊళ్ళోనే ఒక పెద్ద హాస్పిటల్ కడతాను. నేను ఉచితంగా అందరికీ సేవ చేస్తాను. అలా చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు. తన కూతురన్న మాటలకి రమణ ఎంతో సంతోషపడతాడు. చాలా మంచి ఆలోచన చిట్టి తల్లి. నిన్ను నేను డాక్టర్ని చేస్తాను. రమణ తనకు వచ్చే కొద్దిపాటి డబ్బులతో తన కూతురిని ఎలా డాక్టర్ని చెయ్యాలా అని ఆలోచిస్తుంటాడు. అది గమనించిన ఊరి పెద్దలు ఇలా అంటారు. ఒరే రమణ, ఏమైందిరా? ఎందుకని అలా పొద్దున్నుంచి ఆలోచిస్తూ ఉన్నావు? ఏదైనా సమస్య? అవును రమణ, నువ్వు పొద్దున్నుంచి ఏదో ఆలోచనలో పడ్డావు. నిజంగా ఏదైనా సమస్య ఉంటే చెప్పు. దానికి రమణ ఇలా అంటాడు. అయ్యా, నా కూతురు డాక్టర్ చదవాలనుకుంటుందయ్యా. కానీ నా ఆర్థిక పరిస్థితి చూస్తే తనని డాక్టర్ని చేయలేననిపిస్తుందయ్యా. ఒరే రమణ, ముందు నువ్వు నీ కూతుర్ని ఒక మంచి స్కూల్లో చదివించు. అప్పుడే తను ఆసక్తిగా చదవడం మొదలు పెడుతుంది. దానికోసం మీ భార్యాభర్తలిద్దరూ బాగా కష్టపడండి. ఈ ఛాయమ్మడమే కాకుండా బయట పని కూడా చెయ్యు. అలా ఆ ఊరి పెద్దలు రమణతో అంటారు. అమ్మా, పూలమ్మా పూలు, సన్నని తెల్లని మల్లెపూలు. అరుణక్క, ఏంటి ఈ మధ్య సరిగ్గా రావడం లేదు? నా కూతురు డాక్టర్ చదవాలనుకుంటోంది అక్క. అందుకే నేను పూలమ్మడమే కాదు, బయట పని కూడా చేస్తున్నాను. మీ కూతురు ఏదొక రోజు మీ పేరు ఖచ్చితంగా నిలబెడుతుంది. రమణ బయట తన రెక్కలు ముక్కలు చేసుకొని అమ్మా, కూతురి చదువు కోసం కూలి పని కూడా చేసేవాడు. అరుణ పూలమ్మడమే కాకుండా బయట ఇళ్లల్లో పనికి కూడా వెళ్తుంది. పాపం తను ఎంత అలసిపోయినా రోజు పనికి వెళ్లి కష్టపడేది. మొత్తానికి రమణ తన కూతురికి ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాడు. రోజు ఉదయాన్నే స్కూల్ బస్ ఇంటికి వచ్చి శ్రావణిని తీసుకెళ్తుంది. అది చూసిన రమణ, అరుణ ఎంతో సంతోషిస్తారు. స్కూల్లో టీచర్ శ్రావణి బాగా చదవడం చూసి ఇలా అడుగుతుంది. అమ్మ శ్రావణి, నువ్వు బాగా చదువుతున్నావు తల్లి. నువ్వు ఇలాగే చదివి మంచి పేరు తీసుకురావాలి. అలాగే మేడం, నేను బాగా చదువుకుంటాను. అవును తల్లి, నువ్వు పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను మేడం. నేను డాక్టర్ అయ్యి అందరికీ ఉచితంగా వైద్యం చేస్తాను. అలా కొన్ని రోజుల తర్వాత శ్రావణి పెరిగి పెద్దదవుతుంది. తను ఎంబీబీఎస్ చెయ్యడానికి ఒక పెద్ద కాలేజ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటుంది. నానా, నేనొక పెద్ద కాలేజ్లో ఎంబీబీఎస్ చేద్దామనుకుంటున్నాను. అలాగే చిట్టి తల్లి, నువ్వు పెద్ద కాలేజీలోనే ఎంబీబీఎస్ చెయ్యు. డబ్బుల గురించి నువ్వేమీ ఆలోచించకు తల్లి.
డబ్బులెంతైనా పర్వాలేదు, మీ నాన్న అన్నీ చూసుకుంటాడు. ఈ ఇల్లు అమ్మేసైనా సరే నేను పెద్ద డాక్టర్ని చేస్తాను తల్లి. మేము చేసిన కష్టానికి నువ్వు బాగా చదువుకొని గొప్ప డాక్టర్ కావాలమ్మా. అమ్మా, ఇక నుంచి నాన్నకి టైంకి మందులు వెయ్యి. నా గురించి మీరు ఏవి బెంగ పెట్టుకోకండమ్మా. మీ నాన్నని నేను బాగా చూసుకుంటాలే కాని ముందు నువ్వు జాగ్రత్త, టైముకి తిను. అలా శ్రావణి ఇల్లు విడిచి పట్టణానికి చదువు కోసం వెళ్తుంది. శ్రావణి కాలేజ్లో మొదటి రోజే వెంకట్ అనే అబ్బాయి పరిచయమవుతాడు. తను ఆ అబ్బాయిని చూసి ఇష్టపడుతుంది. హాయ్ అండి, నా పేరు వెంకట్. ఈ కాలేజ్లో మొట్టమొదటిసారిగా మీతోనే మాట్లాడుతున్నానండి. మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఎందుకో తెలీదు గాని నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. అలా వారి పరిచయం పెరిగి రోజు కాలేజ్ బయట కూడా కలిసేవారు. శ్రావణి, నీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్ను కాలేజ్లో మొట్టమొదటిసారి కలిసినప్పుడే నిన్ను నేను ప్రేమించాను. ఐ లవ్ యూ శ్రావణి. వెంకట్ శ్రావణితో అలా అనేసరికి శ్రావణి ఎంతో సంతోషపడుతుంది. నాకూడా నువ్వంటే చాలా ఇష్టం వెంకట్. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీతో ప్రేమలో పడిపోయా. ఐ లవ్ యూ వెంకట్. ఒకరోజు శ్రావణి ఇంట్లో అమ్మా నాన్నలని ఇలా అడుగుతుంది. నాన్నా, నేను నా కాలేజ్ ఫైనల్ సెమ్ ఫీజ్ కట్టాలి నాన్నా. ఫీజ్ కట్టకపోతే నన్ను ఎగ్జామ్కి ఎలో చేయరు. మొన్నే కదమ్మా ఎగ్జామ్ ఫీజ్ కట్టాము, ఇప్పుడు మళ్ళీ ఇదెక్కడి ఫీజ్? అమ్మా, మొన్న కట్టింది కాలేజ్ ఫీజ్, ఇది ఎగ్జామ్ ఫీజ్. ఇది కడితేనే నేను ఎగ్జామ్ రాయగలను. అవునా? నువ్వేమీ కంగారు పడకు తల్లి, నేను ఎలాగైనా నీ ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను. నువ్వు ముందు బాగా చదువుకో తల్లి, ఇవేవీ పట్టించుకోకు. ఏవండి, ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎలా అండి? అరుణ, మనకు తినడానికి తిండి లేకున్నా పర్వాలేదు, కానీ మన కూతుర్ని ఎలాగైనా డాక్టర్ని చెయ్యాలి. అప్పు చేసైనా ఈ ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను అరుణ. ఇదే తన ఆఖరి ఎగ్జామ్. ఇందులో గనక పాస్ అయితే నా కూతురు పెద్ద డాక్టర్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మనం చేసిన కష్టానికి ఫలితం దక్కుతుంది అరుణ. రమణ ఏం చెయ్యాలో అర్థం కాక తన హోటల్కి వచ్చే పెద్ద మనుషుల్ని డబ్బులు అడుగుతాడు. అయ్యా పెద్దయ్యా, నా కూతురి ఆఖరి ఎగ్జామ్ ఫీజు కట్టాలయ్యా. దానికోసం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదయ్యా. మీరే ఎలాగైనా నా కూతురి ఎగ్జామ్ ఫీజు కట్టాలయ్యా. నేను రోజూ కష్టపడి ఎలాగైనా మీ డబ్బు తీర్చేస్తానయ్యా. నా కూతురు ఈ ఆఖరి ఎగ్జామ్లో పాస్ అయ్యి పెద్ద డాక్టర్ అవుతుందయ్యా. ఈ ఒక్క సహాయం చేయండి అయ్యా. అలా రమణ అడిగేసరికి ఆ ఊరి పెద్దలు ఇలా అంటారు. ఒరే రమణ, నువ్వు ఎన్ని రోజులు నీ కూతురు డాక్టర్ అవ్వాలని ఎంతో కష్టపడ్డావు. నీ కూతురు ఒక పెద్ద డాక్టర్ అవుతుందిరా. నువ్వేమీ దిగులు పడకు, ఆ డబ్బులు మేము కడతాము. ముందు తను ఎగ్జామ్ బాగా రాయమను. అవును రమణ, ఆ ఎగ్జామ్కి కావాల్సిన డబ్బులన్నీ మేము కడతాము, నువ్వేమీ దిగులు పడకు. ఆ ఊరి పెద్దలు శ్రావణి ఎగ్జామ్కి కావలసిన డబ్బులన్నీ కడతారు. శ్రావణి మాత్రం ఏ చింతా లేకుండా వెంకట్తో హాయిగా ఉంటుంది. శ్రావణి, ఈరోజు మనం సరదాగా రాత్రి పబ్కి వెళ్దాం. మంచి డ్రింక్స్ తాగొచ్చు, డాన్స్ చేయొచ్చు. అక్కడ మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడూ పబ్కి వెళ్ళలేదు వెంకట్. అయినప్పటికీ నాకు నీతో బయటికి వెళ్ళాలని ఉంది. అమ్మా నాన్న ఎంతో కష్టపడి ఎగ్జామ్కి డబ్బులు కడితే శ్రావణి మాత్రం ఎగ్జామ్కి చదువుకోకుండా పబ్బులకు తిరుగుతుంది. కొన్ని రోజుల తరువాత ఎగ్జామ్ రిజల్ట్స్ రానే వచ్చాయి. హే శ్రావణి, నేను ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను. నేను డాక్టర్ అయిపోయాను శ్రావణి. అవును, నీ రిజల్ట్స్ ఏమయ్యాయి చెప్పనే లేదు. నేను ఫెయిల్ అయ్యాను వెంకట్, కానీ నాకేమీ బాధగా లేదు. ఎందుకంటే నీ ప్రేమలో నేను పాస్ అయ్యాను. పద శ్రావణి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఇక నుంచి మనం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. శ్రావణి వెంకట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోడానికి వెళ్తారు. అక్కడ ఏంటి శ్రావణి ఇది?
ఎవరతను? అసలు మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చారు? అవును, నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమయ్యాయి? ఏం మాట్లాడవేంటి తల్లి? చూడండి సార్, మీ అమ్మాయి వెంకట్ అనే ఈ అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అమ్మా శ్రావణి, ఏంటమ్మా ఇది? పెళ్ళేంటి తల్లి? అవును నాన్న, నేను ఏ ఎగ్జామ్ సరిగా రాయలేదు. నేను వెంకట్ని పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. దయచేసి మాకు అడ్డు రాకండి. అలా శ్రావణి అమ్మానాన్నలని మోసం చేసి పెళ్లి చేసుకుంటుంది. ఎంతో బాధతో రమణ ఇంటికి వెళ్తాడు. ఏవండి, ఏమైందండి? ఎందుకలా బాధగా ఉన్నారు? చెప్పండి, ఏమైంది? అరుణ, శ్రావణి మనని మోసం చేసింది అరుణ. మనం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి శ్రావణిని డాక్టర్ చదివిస్తే తను కాలేజ్లో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అరుణ. ఆ అబ్బాయి ప్రేమలో పడి తను ఏ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదంట అరుణ. ఏంటండి మీరు మాట్లాడేది? శ్రావణి పెళ్లి చేసుకుందా? చిన్నప్పట్నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని చదివించి ఇంత కష్టపడితే తను ఆఖరికి చేసింది ఇదా? శ్రావణి వెంకట్ పెళ్లి చేసుకొని ఒక రూమ్ రెంట్కి తీసుకుంటారు. ఏవండి, మీకు హాస్పిటల్కి టైం అవుతుందని నేను పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చి వంట చేసి మీకు టిఫిన్ బాక్స్ కట్టానండి. నాకంటూ ఇన్ని రోజులు ఎవ్వరూ లేరని బాధపడ్డాను శ్రావణి. నువ్వు ఈ రోజు నా కోసం అన్నీ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకట్ ఒక పెద్ద హాస్పిటల్లో న్యూరో సర్జన్ డాక్టర్గా చేస్తాడు. ఆ హాస్పిటల్లోనే మనీషా అనే అమ్మాయి కూడా డాక్టర్గా చేస్తుంది. తను వెంకట్ని చూడగానే ఇష్టపడుతుంది. హాయ్ అండి, మీరిక్కడికి కొత్తగా వచ్చారా? అవునండి, నేను కొత్తగా వచ్చాను. నా పేరు వెంకట్. నేను న్యూరో సర్జన్ డాక్టర్ని. మరి మీరు? నేనిక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్గా చేస్తున్నాను. మీరు నిజంగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. మనీషా అలా అనేసరికి వెంకట్ తన మనస్సులో సంతోషపడతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు శ్రావణి వెంకట్తో ఇలా అంటుంది. ఏవండి, మీకొక విషయం చెప్పాలండి. మీరు తొందరలోనే నాన్న కాబోతున్నారండీ. ఏంటి శ్రావణి నువ్వు మాట్లాడేది? నిజంగా నేను నాన్న కాబోతున్నానా? హే, హుర్రే! నేను నాన్న కాబోతున్నాను. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. కాని ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా పోతుంది. అలా రోజులు గడిచే కొద్దీ మనీషా వెంకట్ని తన మాయ మాటలతో ఆకర్షిస్తుంది. అలా వాళ్లు బయట కలుచుకోవడం మొదలుపెడతారు. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలుసండి మీరు ఖచ్చితంగా వస్తారని. అయ్యో, దాంట్లో ఏముందండి? ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, అందుకే వచ్చాను. పైగా ఈరోజు పేషెంట్స్ కూడా ఎవ్వరూ లేరు. కొన్ని రోజుల తర్వాత శ్రావణి నెలలు నిండుకుంటుంది. ఏమండి, నాకు వంట్లో అదోలా ఉందండి. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. లేదు శ్రావణి, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను సాయంత్రం హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. నువ్వేమీ కంగారు పడకు. ముందు నువ్వు తిని ఆ టాబ్లెట్స్ వేసుకో, అంతా నయమవుతుంది. తను ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంటి పనంతా తనే చేసుకుంటుంది. అదే రోజు బయట పనుందని చెప్పిన వెంకట్ మనీషాతో బయటికి వెళ్తాడు. అదేంటోనండి, మీకు పెళ్ళయింది అని తెలిసినా నాకు మీ పైన ఇంకా ఎక్కువ ప్రేమ కలుగుతుందండి. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టమండి. మీకే కాదండి, నాకు కూడా మీరంటే చాలా ఇష్టం. నేనెందుకో తెలియదు గాని నీ మత్తులో పడిపోయాను. నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది. అలా వాళ్లు మాట్లాడుకున్న సమయంలో అదే దారిలో శ్రావణి అక్కడికి నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా వెంకట్ వేరే అమ్మాయితో అంత దగ్గరగా మాట్లాడడం చూసి తను తట్టుకోలేకపోతుంది. ఏంటండి ఇది? మీకు పనుందని నన్ను హాస్పిటల్కి కూడా తీసుకువెళ్లకుండా మీరిక్కడేం చేస్తుండ్రండి? అయ్యో శ్రావణి, నేను నీ ఆరోగ్యం పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ గైనకాలజిస్ట్ డాక్టర్ని అడుగుతున్నాను. తిను మా హాస్పిటల్లోనే వర్క్ చేస్తుంది. నీకు ఎలాంటి పౌష్టికమైన ఆహారం పెట్టాలి, బిడ్డ ఎదుగుదల బాగుండాలంటే ఏం చేయాలి అని అన్నీ అడుగుతున్నాను.
అవును శ్రావణి గారు, వెంకట్ మీ గురించే మాట్లాడుతున్నాడు. అలా వెంకట్ శ్రావణికి నచ్చచెప్పుతాడు. కాని శ్రావణి మనసులో ఏదో అనుమానంగా ఉంటుంది. కొన్ని నెలల తర్వాత శ్రావణికి ఒక పాప పుడుతుంది. మనీషా మత్తులో ఉన్న వెంకట్కి తన బిడ్డని చూసినా ఏమాత్రం ఆనందం కలుగదు. ఏవండీ, మనకు పాప పుట్టిందండి. చూడండి, ఈ కళ్ళు ముఖం అన్నీ మీ పోలికలే. ఛీ, నా మొదటి సంతానం కొడుకు పుడితే బాగుండు అనుకున్నాను. కానీ నాకు పాప పుట్టింది. నాకు కొడుకు పుడితే మా తాత పేరు పెట్టుకుందామని ఎన్నో కలలు కన్నాను. మీరెందుకు బాధపడుతున్నారండి? ఎవరైతే ఏంటి, ఇది మన ప్రేమకు ప్రతిరూపమండి. కొన్ని సంవత్సరాల తరువాత ఆ పాప పెరిగి పెద్దదవుతుంది. శ్రావణి తన పేరు ఆరాధ్య అని పెడుతుంది. వెంకట్ ఆరాధ్యను ఎప్పుడూ ఇష్టంగా చూసుకునేవాడే కాదు. నాన్న, నన్ను పార్క్ తీసుకెళ్ళవా? పార్క్ లో ఆడుకోవడానికి చాలా ఉంటాయి నాన్న. మా ఫ్రెండ్స్ అందరూ సరదాగా వెళ్ళి పార్క్ లో ఆడుకుంటారు నాన్న. నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొడుతుందండి. అలా సరదాగా బయటికి వెళ్దామండి. నన్ను కాలేజ్లో బయటికి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు. చూడు శ్రావణి, అప్పుడంటే నేను ఖాళీగా ఉన్నా కాబట్టి నిన్ను బయటికి తీసుకొని వెళ్ళాను. కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల హాస్పిటల్లో ఎక్కడా లేని పేరు ఒక డాక్టర్గా నాకుంది. అయినా సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి వీటి గురించి ఏం తెలుస్తుందిలే. ఆ మాటకి శ్రావణి ఎంతో బాధపడుతుంది. ఆరాధ్యను నాన్న ఎప్పుడూ ఇష్టంగా చూడ్డడు అని తను కూడా బాధపడుతుంది. అమ్మా, నాన్నకి నేనంటే ఇష్టం లేదా అమ్మా? నాన్నెప్పుడు నాతో ప్రేమగా మాట్లాడాలమ్మా. అలా ఏమీ లేదమ్మా. నాన్న చాలా బిజీగా ఉంటాడు కదా, అందుకే నీకు సమయం కేటాయించలేకపోతున్నాడు. అంతే తప్ప నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం బుజితల్లి. శ్రావణి ఒక కాలేజీలో ల్యాబ్ టీచర్గా పనిచేస్తుంది. అక్కడ కరణ్, చరణ్ అనే విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఒరేయ్ కరణ్, నువ్వు రోజూ నన్ను బాగా ఏడిపిస్తున్నావు. ఇలాగే చేస్తే నువ్వు సిగరెట్ మందు తాగుతావన్న విషయం మీ ఇంట్లో వచ్చి చెప్తాను. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. ఏమన్నావురా? నేను సిగరెట్ తాగే విషయం మా ఇంటికి వచ్చి చెప్తావా? నిన్ను ఇలా కాదురా. నువ్వు ఊరుకునే కొద్దీ శ్రావణి ఎప్పటిలాగానే ఉదయాన్నే ల్యాబ్కి వెళ్ళింది. కరణ్, చరణ్, మీరెప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? నిన్ను ఇలా కాదురా, నిన్ను. ఆ ద్రవం కళ్ళలో పడేసరికి శ్రావణి కళ్ళలోంచి రక్తం కారుతుంది. దాంతో తన కళ్ళు నల్లగా ఉండకుండా నీలంగా మారిపోతాయి. అది చూసిన కరణ్, చరణ్లు భయభ్రాంతికి గురవుతారు. కరణ్, చరణ్, నాకేమీ కనిపించడం లేదేంటి? ఏంటిది అంత తెల్లగా ఉందేంటి? నా కళ్ళకేమైంది? అయ్యో మేడం, మీ కళ్ళకేమైంది మేడం? నేను కావాలని చేయలేదు మేడం. అయ్యో, ఇవి నిజంగా మంచినీళ్ళు అనుకున్నాను మేడం. నన్ను క్షమించండి మేడం. మేడం, మీ కళ్ళు నీలంగా మారిపోయాయి మేడం. మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే మీ కళ్ళకి చాలా ప్రమాదం మేడం. శ్రావణిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. శ్రావణి కళ్ళు చూసి వెంకట్ సంతోషపడతాడు. ఇవండి, నా కళ్ళకి ఏమైంది? అంత తెల్లగా కనిపిస్తుంది ఏంటి? చెప్పండి. అసలు ఏమైంది శ్రావణి? నీ కళ్ళెందుకు అలా నీలంగా మారాయి? నీ కళ్ళలో ఏమైనా పడిందా? శ్రావణి కాలేజ్లో జరిగిందంతా చెప్తుంది. వెంకట్ తన కంటికి టెస్ట్ చేసిన రిపోర్ట్స్ చూసి ఇలా అంటాడు. శ్రావణి, నీ కళ్ళలో ఒక కెమికల్ పడడం వల్ల నీ కళ్ళలా నీలంగా మారిపోయాయి. ఇక నీ జీవితంలో నువ్వెప్పుడూ చూడలేవు. ఏంటండి మీరు మాట్లాడేది? ఇక నా జీవితంలో నాకు కళ్ళు రావా? శ్రావణి ఎంతో బాధతో ఇంటికి వెళుతుంది. ఆరాధ్య తన తల్లి కళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మా, నీ కళ్ళకేమైందమ్మా? నీ కళ్ళెందుకు అలా నీలంగా మారిపోయాయమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. చిట్టి తల్లి, ఇక నుంచి నీ అందమైన ముఖాన్ని చూడలేను తల్లి.
కాలేజ్లో జరిగిన సంఘటన వలన నా కళ్ళు పోయాయి తల్లి. ఆ మరునాడు ఉదయమే వెంకట్ మనీషాతో ఇంటికి వస్తాడు. అది చూసిన ఆరాధ్య ఇలా అడుగుతుంది. నాన్నా, ఎవరివిడా? ఈ ఆంటీని ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదే. ఆరాధ్య, తినుని పిన్ని వరస అవుతుంది. తిను ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. నాకు కావాల్సినవన్నీ తినే చూసుకుంటుంది. ఇక నుంచి మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి. ఎవరండి ఈవిడ? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నన్నింకా గుర్తుపట్టలేదా శ్రావణి? నేను ఆ రోజు పార్క్లో కలిసాం చూడు, మనీషాని. నేనప్పుడే అనుకున్నాను మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని. ఇకపై ఈ గుడ్డి వాళ్ళతో ఇకపై నేను జీవితం పంచుకోలేను. మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్తారా లేక మెడబెట్టి బయటికి గెంటేయాలా? నాన్నా, మేము ఇంట్లో నుంచే వెళ్ళిపోతే ఎలా బతకాలి నాన్నా? అమ్మకి కళ్ళు కూడా లేవు. ప్లీజ్ నాన్నా, మేము ఇంట్లోనే ఉంటాం నాన్నా. వెంకట్ ఇద్దర్ని బయటికి గెంటేస్తాడు. శ్రావణి, ఆరాధ్య ఇల్లు విడిచి బయటికి వస్తారు. రోడ్డుపైన ఆరాధ్య ముందుండి శ్రావణిని నడిపిస్తుంది. అలా వాళ్ళు నడుచుకుంటూ వస్తుండగా అదే రోడ్డుపైన శ్రావణి తల్లిదండ్రులు రమణ, అరుణ ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. శ్రావణిని చూసి అక్కడే ఆగిపోతారు. తన కళ్ళు చూసి వాళ్ళిద్దరి నోటి మాట ఆగిపోతుంది. అమ్మా శ్రావణి, నువ్వేనా తల్లి? అమ్మా, నాన్న. నీ కళ్ళకి ఏమైంది తల్లి? నువ్వు రోడ్డు పైన ఎందుకున్నావు? అసలు ఏమైంది తల్లి? ఎందుకలా ఉన్నావు? అయ్యో దేవుడా, ఏంటిది? నా బిడ్డ ఇలా అయ్యిందేంటి? మా నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. మా నాన్నకి మాపై ప్రేమే లేదు. మాకంటే తనే ఎక్కువైందంట. శ్రావణిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఏంటి తల్లి ఇది? నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావనుకుంటే ఇలా కళ్ళు పోగొట్టుకుని రోడ్డు పైన పడతావనుకోలేదమ్మా. అసలు ఏమైంది తల్లి? అల్లుడు గారు ఎందుకు అలా చేశారు? చెప్పు తల్లి. నేను తప్పు చేశాను. చిన్నప్పటి నుంచి నన్ను డాక్టర్ని చెయ్యాలని అమ్మా నాన్న మీరు ఎంతో కష్టపడ్డారు. కాని ప్రేమలో పడి మిమ్మల్ని నేను మోసం చేశాను. నన్ను వెంకట్ మోసం చేశాడు. నాకు తగిన శాస్తే జరిగింది. కాని నా బాధంతా నా బిడ్డకి నాన్న కావాలి అని. తాతయ్య, మీరు ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు తాతయ్య? ప్లీజ్ తాతయ్య, మీరు మాతోనే ఉండండి. నేను మీతోనే ఉంటాను చిట్టి తల్లి. మీ నాన్నని కూడా నేను తీసుకువస్తాను. వాడికి ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పి తీసుకొస్తాను తల్లి. శ్రావణిని, కూతురుని బయటికి పంపించినందుకు వెంకట్, మనీషా ఎంతో సంతోషపడతారు. మనీషా, మనకింకా ఏ గొడవ లేదు. మనం నిశ్చింతగా ఈ ఇంట్లోనే బతకొచ్చు. ఈ రోజుతో నా శ్రావణి కూతురి పీడ వదిలిపోయింది. నీ భార్య గొడవ ఈ రోజుతో అయిపోయింది. ఇక నుంచి మనమిద్దరమే హాయిగా ఉండొచ్చు. అప్పుడే రమణ అక్కడికి వస్తాడు. ఒరే చెత్త వెధవా, అసలు నువ్వు మనిషివేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? అసలు ఎవరండి మీరు? చెప్పా పెట్టకుండా ఇంట్లోకి ఎలా వచ్చారు? నేను శ్రావణి నాన్నని. ఓహో, మీరేనా శ్రావణి వాళ్ళ నాన్న? అప్పుడెప్పుడో పెళ్ళైనప్పుడు చూశాను, అందుకే గుర్తుపట్టలేదు. ఎందుకురా నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశావు? చెప్పురా. నీ కూతురు చాలా మంచిదే, కానీ నాకు చాలా బోరు కొట్టేసింది. అందుకే తన కళ్ళు నయమవుతాయని తెలిసినా తనకి జీవితంలో కళ్ళు రావని చెప్పేశాను. ఒరే నీచుడా, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని నా కూతుర్ని క్షమించమని కోరుకో. లేకపోతే నా చేతిలో ఇక్కడే చస్తావు. ఏంటి? నేను నీ కూతుర్ని క్షమించమని కోరాలా? ఇక పైనుంచి మేమిద్దరం జీవితం సంతోషంగా గడపాలనుకుంటున్నాం. నువ్వు చెప్తే వినవురా, నిన్ను చావురా చావు. రమణ నా వెంకట్ని కూతుర్ని కింద మోసం పడేసి చేస్తావా? నీకు తన ఇలాంటి కాలుతో గతి తన్ని పడుతుందిరా. చితకబాదుతాడు. చావు. అది చూసిన మనీషా వెంటనే అక్కడి అమ్మా. నుంచి పారిపోతుంది. అమ్మా అమ్మా, రే నా కూతురు బంగారం రా. చూసావా, ఈ అమ్మాయి విడిచిపోయినట్టు నా కూతురు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టదురా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నీ నీచపు బుద్ధిని మార్చుకో. వెంకట్ తన తప్పు తెలుసుకొని శ్రావణి కోసం ఇంటికి వస్తాడు. ఎందుకు వచ్చావు నాన్న? మేమంటే నీకు ఇష్టం లేదు కదా నాన్న?
అమ్మకి కళ్ళు లేవని తెలుసు కూడా నువ్వు మా ఇద్దరిని బయటికి పంపించావు. నిజంగా మాపై నీకు ప్రేమ లేదా నాన్న? ఎందుకొచ్చారండి? వెళ్ళిపోండి. నేను ప్రేమలో ఓడిపోయాను, చదువులో ఓడిపోయాను, ఆఖరికి ఒక బిడ్డగా ఓడిపోయాను. నా దగ్గర ఇంకేం లేదండి, నన్ను వదిలేయండి. శ్రావణి, నన్ను క్షమించు శ్రావణి. నన్ను నమ్మి మీ ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చినందుకు నేను క్షమించరాని ద్రోహం చేశాను శ్రావణి. అమ్మా శ్రావణి, అల్లుడు గారు తన తప్పు తెలుసుకున్నారు. ఇకపై నుంచి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడు. అవును శ్రావణి, నేను ఇంకెప్పుడూ మోసం చెయ్యను. నా తప్పు నేను తెలుసుకున్నాను. అమ్మా చిట్టి తల్లి, మీ నాన్న ఎప్పుడూ నీతోనే ఉంటాడు. అలా వాళ్ళందరూ సంతోషంగా జీవిస్తారు. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.